ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి కేజీహెచ్ కి సిబ్బంది సమస్య వేధిస్తోంది. వార్డ్ బాయ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల రోగులను ఐసీయూ నుంచి జనరల్ వార్డులకు ఆరోగ్య పరీక్షలకు తరలించేందుకు బంధువులే వార్డ్ బాయ్ల అవతారం ఎత్తాల్సి వస్తోంది. నెలల పసికందు నుంచి పండు ముసలి వరకు చికిత్స నిమిత్తం బంధువులే తోడ్కొని వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి వీల్ చైర్లు, స్ట్రెక్చర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులను భుజాలపై వేసుకుని బంధువులు తరలిస్తుంటారు. తాజాగా కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన గర్భిణీ అయిన అల్లు శిరీషను కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వటంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకుని ముందు నడవక సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన వేసుకుని ఆమె వెంట వెళ్లారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్య అధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. నిత్యం వేలాది మందికి ఆరోగ్య సేవలు అందించే కేజీహెచ్ పై ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించాలని, తక్షణమే సిబ్బంది నియామకం చేపట్టి మరింత మెరుగైన సేవలు అందించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.